హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. ఎవ్రీ సండే కూడా ఏదో ఒక నాన్ వెజ్ డిష్ పోస్ట్ చేస్తున్నాను కదా. ఈ రోజు వచ్చేసి మనకి బాస్మతి రైస్లోనే రోజనా రైస్ అని ఉంటాయి కదా, ఆ రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. నేను అన్ఎక్స్పెక్టెడ్గా బాస్మతి రైస్ అనుకునే బుక్ చేశాను, కానీ అవి వచ్చేసరికి అయితే ఇవి ఈ రోజనా రైస్ అంటే ఏంటంటే మనకి బాస్మతి రైస్లోని మిల్లులో ఆడించినప్పుడు హాఫ్ కట్ అయిపోతుంది కదా, ఆ రైస్ అంతా కూడా సైడ్ చేస్తారు. మనకి బాస్మతి రైస్ వచ్చేసి 100 రూపీస్ కదా, ఈ రోజనా రైస్ వచ్చేసి 60-65 అలా పడుతుంది. టేస్ట్ మాత్రం సేమ్ ఆ రైస్ లానే ఉంటుంది. ఇంకా దీనికి ఎంత వాటర్ వేయాలి ఏంటి అనేది వీడియోలో అయితే చూసేద్దాం. మనకి ఈ రైస్ ఎలా ఉంటుందో మనం డైలీ ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, ఆ రైస్ లాగే ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే చికెన్ బిర్యానీకి మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకోకూడదు. ఈ రైస్కి వచ్చేసి అలా అయితేనే ఫ్లేవర్ తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వచ్చేసి నిమ్మకాయ వేసుకొని వాష్ చేసుకోవాలి, అలా అయితేనే స్మెల్ పోతుంది. ఈ రైస్కి వచ్చేసి చికెన్ ముందు మ్యాగ్నేట్ చేసుకోకూడదు, డైరెక్ట్గా వేసుకొని లాస్ట్లోనే మసాలాలు వేసుకోవాలి, అలా అయితేనే మంచి స్పైసీగా ఉంటుంది. చికెన్లోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేలాగా బాగా కలుపుకొని హై ఫ్లేమ్ ఫస్ట్ ఒక 10 మినిట్స్ చికెన్ బాగా హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటే చికెన్లోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకో విషయము, చికెన్ బాగా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎండుమిర్చి వేయండి, పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి వేయండి. మిర్చి కానీ లేకపోతే బాగా పండిన పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసుకొని చికెన్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ అస్తమానం కలుపుతున్నానని మీరు అస్తమానం కలిపికండి, జస్ట్ నార్మల్గా కలుపుతూ ఉండండి. అంటే బాగా అడుగు పట్టకుండా చికెన్ని అలా అయితే మాడినట్టు ఉండదు, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఒక చిన్న గ్లాస్తోనైతే వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. గుర్తుంచుకొని చల్లనీళ్ళు కాదు, వేడి నీళ్ళే వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకుంటేనే మొక్క చాలా సాఫ్ట్గా అడుగుతుంది. వేడి నీళ్ళు వేసిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా 4 పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకొని అయితే వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా అయితే గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. నేను ఆ వీడియో మిస్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడినంత చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, అలానే సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అని, అది వేసుకుంటే మనం బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కారం వచ్చేసి మీరు ఎంత స్పైసీగా తింటారో అంత స్పైసీగా వేసుకోండి. నేను వచ్చేసి 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి చికెన్ బిర్యానీలోకి కరివేపాకు అనుకుంటారు. మనకి కరివేపాకే మంచి ఫ్లేవర్ అయితే తెస్తుంది. మనకి చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు ఎండిపోయింది కాకుండా ఫ్రెష్గా ఉన్నది వేసుకొని మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్రై అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ప్రాసెస్. ఆయిలర్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఉన్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం మసాలాలు వేసుకున్నప్పుడే షాజీరా అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడినంత పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఇంకా మనకి చికెన్ బిర్యానీలో క్యారెట్స్ అవేమీ వేసుకోవసరం లేదు కదా. ఇంకొక విషయము, మనం బాస్మతి రైస్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటాం కదా, దీనికి అలా నానబెట్టుకోవసరం లేదు. మనకి ఇవి ఆనియన్స్ అవి ఫ్రై అయినప్పుడే జస్ట్ అలాగా ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని వేసేయడమే. మనం ముందుగా నానబెట్టుకున్నాం అనుకోండి ఇంకా మెత్తగా అయిపోతాయి. ఆల్రెడీ ఇవి బ్రేక్ అయిపోయిన రైస్ కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతాయి. అప్పుడే మనకు అన్నీ అయిపోయిన తర్వాత అయితే వాష్ చేసుకొని ఉంచుకొని అప్పుడు వేసుకోవాలి. ఆనియన్స్ టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం రైస్ కడిగేసి ఉంచుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని ఆ రైస్ అయితే వేసుకోవాలి. ఇంకో విషయం, మనకి రైస్ మనం కడుగుతాం కదా, అందులో వాటర్ అంతా కూడా వంపియాలి. ఇంకా ఈ రైస్కి వచ్చేసి వాటర్ వచ్చేసి ఇప్పుడు మన బాస్మతి రైస్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాం కదా, దీనికి వచ్చేసి 1.5 కాదు, ఒక గ్లాస్ ఫుల్గా వేసుకొని ఇంకొక గ్లాస్లోని 1.5 కాకుండా ఇంకా కొంచెం సగం వేసుకోండి. గ్లాస్ కొలత తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్ ఫుల్గా హాఫ్ వేసేవాళ్ళం బాస్మతి రైస్. దీనికి అలా కాదు, ఆ హాఫ్ గ్లాస్లోని ఇంకా హాఫ్ అయితే వేసుకోవాలి. మనకి మొత్తం అంతా కూడా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేసుకొని ఫైనల్ టచ్ వచ్చేసి నెయ్యి అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత అయితే మనం ఈ చికెన్ ఫ్రై అంటే ఇక్కడ చూస్తారు కదా, రైస్ 90% కుక్ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై మొత్తం అంతా కూడా అందులో వేసుకోవాలి. ఫైనల్ టచ్ వచ్చేసి పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని నేను ఇక్కడ కేరా వాటర్ కూడా వేసుకున్నాను. ఉంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. ఒక 5 మినిట్స్ చాలా సిమ్లో పెట్టుకొని అయితే లో ఫ్లేమ్లో అలా దమ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇందా చెప్పాను కదా, ఈ మసాలాలు అవన్నీ కూడా బిర్యానీకి బాగా పడతాయి. ఫైనల్గా మన రోజనా రైస్తోనైతే చికెన్ బిర్యానీ అయితే రెడీ. ఇంకా ఎక్కడైనా అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ చెప్పుంటాను, అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోతే నేనేం చేయలేను, నాకు తెలిసినట్టుగా నేను చెప్పాను. బిర్యానీ అయితే మాత్రం టేస్ట్ మనకు సేమ్ ఆ బాస్మతి రైస్ వస్తాయి కదా, సేమ్ అలానే వచ్చింది. వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.